అటు కూకట్పల్లిలో కూడా భోగి మంటలు వేస్తూ అక్కడ కూకట్పల్లి వాసులందరూ కూడా ఎంతో వైభవంగా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకున్నా. నుమాన్, నీలిమ, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. సో భోగ భాగ్యాలు ఇచ్చే భోగి వేడుకలు ఇటు భాగ్యనగర వాసులు ఎంతో వైభవంగా జరుపుకుంటారని చెప్పవచ్చు. సో ఇందులో భాగంగానే మొత్తం కూడా సిటీలోని వాడవాడల ప్రతి చోట కూడా భోగి మంటలు వేసేసి ఇటు కుటుంబ సభ్యులతో పాటు చిన్న పెద్ద తేడా లేకుండా భోగి వేడుకల్లో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఇటు కుకట్పల్లి కానివ్వండి, కేపీహెచ్బి కానివ్వండి, నిజాంపేట్, ప్రగతి నగర్, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మొత్తం కూడా ఇటు గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్లో అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఏదైతే తెల్లవారుజాము నుంచి కూడా భోగి వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే కుకట్పల్లి ఉన్నటువంటి ఆల్ ఇన్ కాలనీ భవ్య తులసీవరంలో ఉన్నాము. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా తెల్లవారుజామునే కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా లేచి ఏదైతే ఈ వేడుకల్లో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. ఓవైపు గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు. సో పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా జరుపుకుంటారు సార్? ప్రతి ఏడాది కూడా ఇక్కడ మీరు అందరూ కూడా జరుపుకుంటారు? బ్రహ్మాండంగా. ఎప్పుడు ఎవరైతే ఊరికి వెళ్ళలేదో వాళ్ళందరూ ఇక్కడ మా సంక్రాంతి యొక్క ఫీలింగ్ని, భోగిని బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? చాలా ఘనంగా ఆనందంగా జరుపుకుంటాము. భోగి పండగ అంటేనే భోగభాగ్యాలు ఇచ్చే పండగ అని చెప్తుంటారు. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ఎంటర్ అవుతాడు అనమాట. సో చలి తీవ్రతను తట్టుకోవడానికి భోగి మంటలు వేసుకుంటాము. ఈ మా అపార్ట్మెంట్లో పల్లెటూరు వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. చాలా ఆనందంగా ఘనంగా చేసుకుంటాను. అంతే వెళ్ళలేదండి? ఇక్కడే జరుపుకుంటారు? ఊర్లో కన్నా ఇక్కడే బాగా చేసుకుంటాము. సో ఇక్కడే ఉన్నాము. ఎలా జరుపుకుంటారండి వేడుకలు, భోగి వేడుకలు? ఈ ఓన్లీ భోగి ఒకటే కాదండి, అన్ని ఫెస్టివల్స్ ఈ కమ్యూనిటీలో అంతా కలిసి బాగా అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది కూడా కొంతమంది ఊరికి వెళ్ళలేదు అన్న ఫీలింగ్ లేకుండా ఇక్కడే భోగి మంటలు, రంగోలీ కాంపిటీషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ గంగిరెద్దుని చూశారు కదా, హరిదాసు దొరకలేదు అనుకుంటా ప్రస్తుతానికి. అన్నీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా మన ఓల్డ్ ట్రెడిషన్ అది వాళ్ళకి తగ్గట్టుగా అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అందరికి భోగి శుభాకాంక్షలు. ఊరికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుపుకుంటారు. ఊళ్ళో ఉన్నట్టు we got that feeling we are in the village for this festival. మనం చూడొచ్చు, ఇది గ్రామీణ వాతావరణంలో, ఒక పల్లె వాతావరణంలో ఇక్కడ గంగిరెద్దులు కానివ్వండి, దాంతోపాటు హరిదాసుల గీతాలు కానివ్వండి, గొబ్బెమ్మలు, ముగ్గులు అంతా కూడా అంటే కాంక్రీట్ జంగిలైనటువంటి భాగ్యనగరంలో. సో గేటెడ్ కమ్యూనిటీస్ కానివ్వండి, ఇటు అపార్ట్మెంట్స్లో కూడా, ఇటు ప్రతి చోట కూడా ప్రతి ఏడాది కూడా ఇలా జరుపుకుంటుంటారు. అందులో భాగంగా ఇటు భవ్య తులసీవనంలో మనం చూస్తున్నాం. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తెల్లవారుజామున లేచి ఇటు కుటుంబ సభ్యులతో పాటు వచ్చేసి ఏదైతే భోగి వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పవచ్చు. మేడం, ఎలా జరుపుకుంటున్నారండి వేడుకలు? హ్యాపీ భోగి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఈ భోగికి అందరూ వచ్చారు పండక్కి. మా అల్లుడు, కూతురు, పిల్లలు అందరూ వచ్చారు. మేము చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం. భోగి మంటలు వేసుకున్నాము, భోగి దగ్గరికి వచ్చాము అందరం. భోగి చాలా బాగా చేసుకుంటున్నామండి. రేపు పండగ మకర సంక్రాంతి, అది కూడా బాగా చేసుకుంటామండి. రేపు ఊరికి వెళ్ళలేదా మీరు? ఊరికి వెళ్ళలేదండి, ఈ సంవత్సరం ఇక్కడే చేసుకుంటున్నాం. ఇప్పుడు 3 years ఊరు మిస్ అయ్యాము. లేదు, మిస్ అయినట్టుగా అనిపించడం లేదు. ఎందుకంటే మా తులసివనంలో చాలా బాగా చేస్తారండి. అన్ని రకాల పండుగలు చాలా బాగా జరుగుతాయి. సాంప్రదాయ ప్రకారంగా అన్ని చేస్తారండి. చూస్తూనే ఉన్నారు కదా మీరు. సో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. సో భోగి మంటలు కానీ, భోగి పళ్ళు పోయడం కానీ, ప్రతి ఒక్కటి కూడా, ఈవెన్ ముగ్గు పోటీలు అన్నీ చాలా బాగా జరుగుతాయి. సో అందరికీ భోగి శుభాకాంక్షలు. ఊరికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మరి? మేము ప్రతి ఇయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. ఊర్లో కూడా అంటే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్టే చేస్తారు. నాకు సేమ్ ఫీలింగ్ వచ్చింది. అంటే ఇక్కడ రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ, ఇంకా ఊర్లో కాంపిటీషన్స్ అన్నీ ఉండవు. సో నేను అంటే ప్రతి ఫెస్టివల్స్కి ఇక్కడే ఉంటాను. ప్రతి ఫెస్టివల్ ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు ఇష్టమైనది ఇంకా సంక్రాంతినే, ఎందుకంటే ముగ్గులు కాంపిటీషన్స్ అన్నీ ఉంటాయి. సో సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటాం? భోగి సెలబ్రేషన్ నేను ఫస్ట్ భోగి చూడడానికి వస్తాం. ఆ తర్వాత స్నానం చేసి మళ్ళీ భోగికి వస్తాం. ఆ తర్వాత మేము
మేము భోగి దండలు తీసుకొచ్చి భోగి మంటల్లో వేస్తాము. హాలిడేస్ కి ఊరికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. అవును, మా సిబ్లింగ్స్ వాళ్ళు ఈ ఊరికి వచ్చారు. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? భోగి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే చాలా అందరూ కలిసి, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా భోగి పండుగ చేసుకుంటాం. మా పాత అపార్ట్మెంట్లో నేను ఒక్కదాన్ని చేసుకునేదాన్ని, ఇక్కడ అంతా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా భోగి పండుగ చేసుకుంటాం. హాలిడేస్ లో ఊరికి వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంటాను, ఎందుకంటే ఇక్కడ అన్ని పండుగలు మంచిగా చేస్తారు. సో ఇక్కడే ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది. చూడొచ్చు, ముఖ్యంగా ఇటు చిన్నారులు కూడా సో హాలిడేస్ కి ఊరికి వెళ్ళలేదు, బట్ ఇక్కడే ప్రతి పండగ కూడా మేము ఇక్కడ మా ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలో ఎంతో ఉత్సాహంగా ఒక పండగ వాతావరణం అంతా కూడా ఒక గ్రామీణ వాతావరణాన్ని సంతరించుకుని ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటామని కూడా చెప్తున్నారు. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మీరు చాలా వైభవంగా జరుపుకుంటారు. సో ప్రతి కార్యక్రమం ఏదున్నా కూడా, సో ఈసారి భోగి వేడుకలు ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము. ఎవ్రీ 3 లైక్ రంగోలీ కానీ, ఈ భోగి సెలబ్రేషన్స్ కానీ, సంక్రాంతి సెలబ్రేషన్స్ కానీ మా టెంపుల్లో కానీ చాలా బాగా ఘనంగా చేసుకుంటాము. సో ఐ విల్ బీ హియర్ ఓన్లీ ఎవ్రీ టైమ్. ఇక్కడే ఉంటాం ప్రతి ఇయర్ ఇక్కడే ఎంజాయ్ చేస్తాము. ఊరికి వెళ్ళలేదండి ఈసారి మీరు? వెళ్ళలేదండి, ప్రతి ఇయర్ ఇక్కడే చేస్తాము మేము. ఊరికంటే కూడా బాగా చేస్తారు ఇక్కడ. సో ఐ విల్ బీ స్టేయింగ్ హియర్. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎలా చేసుకుంటాము భోగి? ఎలా చెప్తాము? చూడొచ్చు, ఇదంతా కూడా అంటే దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే భోగి వేడుకలు తెల్లవారుజామున ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు అవన్నీ తీసుకొచ్చి ఏదైతే భోగి మంటల్లో వేస్తున్నారు. సో వీరంతా కూడా మేడం చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారండి? చాలా బాగా జరుపుకుంటున్నారండి. ఇక్కడ చిన్నప్పుడు పల్లెటూర్లలో అంటే ఒక కుటుంబం వరకే ఉండేది, కానీ ఇప్పుడు అంతా కమ్యూనిటీ కాబట్టి అందరు కలిసి చేసుకుంటున్నారు. చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం తెలంగాణ ఆంధ్ర అనకుండా అందరు కలిసిమెలిసి బాగా జరుపుకుంటారు ఇక్కడ. కమ్యూనిటీలో బాగా చేసుకుంటాం భోగి తులసివనంలో. అయితే మా చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చేటట్టుగా ఉంటుంది. ఇక్కడ కూడా గంగిరెద్దులను తీసుకురావడం, హరిదాసం చేయడం, ముగ్గులు పోటీలు పెట్టడం అన్ని చాలా సాంప్రదాయబద్ధంగా చేస్తారు. అన్ని పండుగలు జరుపుకుంటాం ఇక్కడ మేమంతా. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భోగి వేడుకలు అయితే అమ్మరాన్ని అంటున్నాయి. సో మొత్తానికైతే మనం చూసాం ఇప్పటివరకు అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సభ్యులతో పాటు తెల్లవారుజాము నుంచి వచ్చేసి ఇళ్ల ముందు భోగి మంటలు వేసేసి మనం చూసాము. భవ్యాస్ తులసి వనంలో ఇప్పటివరకు ఉన్నాము. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో కోలాహలమైనటువంటి వాతావరణంలో భోగి వేడుకల్లో అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉందో చెప్పొచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నుమాన్. అటు విజయవాడలో కూడా భోగి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. అక్కడ ఎలాంటి